అందరికీ నమస్కారం. సర్పంచులు వారి పదవీ కాలం పూర్తవుతున్న సమయంలో నిధులు కాజేస్తున్నారని ఆరోపణలు చేస్తూ అధికారులు అప్రమత్తం అయ్యారని వస్తున్నటువంటి వార్తలు అది వాస్తవ విరుద్ధం. ప్రభుత్వమే నిధులు ఇవ్వకుండా ఏదో సర్పంచులు తినేస్తున్నారని చెప్పి పక్కదోవ పట్టిస్తున్నటువంటి పరిస్థితి. అంతే తప్ప అసలు సర్పంచులు నిధులు లేక ఉన్న నిధులు బిల్లులు చేయక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇదే టీడీపీ సర్పంచులు అనేక ఇబ్బందులు పడి ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాలు తీవ్రత, ఆ ఉద్యమాలు వాస్తవం అని తెలిసి వైసీపీ సర్పంచులు కూడా అందులో జాయిన్ అయ్యారు. ఆ ఉద్యమాల్ని నడిపారు. ఆ ఉద్యమం పతాక స్థాయికి తీసుకొచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం విజయంలో ఈ యొక్క సర్పంచుల పాత్ర ఉందని గుర్తించకపోవడం ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం, ఈ కూటమి ప్రభుత్వం యొక్క దుర్మార్గం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గ్రామస్థాయి కార్యదర్శి నుంచి మండల ఎంపీడీఓ నుంచి జిల్లా డిపిఓ వరకు ఏ బిల్లు చేయాలన్నా ఎమ్మెల్యేల వద్దకు వెళ్ళమని చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది పంచాయతీరాజ్ వ్యవస్థకు సిగ్గుచేటు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు దీనిపై దృష్టి పెట్టాలి. క్రింది స్థాయి వ్యవస్థలో నిజంగా జరుగుతున్న అంశాలని ఆయన వెలికి తీయాలి. ఈరోజు కృష్ణతేజ లేదా ఆయన ఓఎస్టీ వెంకటకృష్ణ వారి రిపోర్టులే మీకు వాస్తవాలు కాదని గుర్తించాలి. కృష్ణతేజ ఎట్టకేలకు అధికారి. ఆయన అధికారుల సమక్షంలో అధికార స్వామ్యంలో వాళ్ళు ఉన్నారు. కింది స్థాయి వ్యవస్థలేవి వారికి అవసరం లేదు. కాబట్టి ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆ యొక్క శాఖ ఈరోజు సర్పంచుల్ని దొంగలుగాను, సర్పంచులను అవినీతి పరులుగాను, ఖాళీ అవుతున్న సమయంలో అన్నీ తినేయడానికి సిద్ధపడుతున్నారని చెప్తున్నటువంటి తీరు అభ్యంతరకరం. 14-15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి, గ్రామ పంచాయతీలకు అందుతున్నాయని గత 20 రోజులుగా ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది, మీడియా వాటిని ప్రచురించింది. కానీ నేటి వరకు ₹1 కూడా ఆ యొక్క పంచాయతీలకు అందలేదు, జమ కాలేదన్నది వాస్తవం. అయినా ఆ నిధుల్ని తినడానికి సిద్ధపడ్డారని చెప్పి ఆ యొక్క వార్తలు ప్రచురించడం దుర్మార్గం. ఇప్పటికైనా మేము పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాం, నిజమైన పరిస్థితుల్ని మీరు అవలోకనం చేసుకోండి, అవగతం చేసుకోండి. తద్వారా పంచాయతీరాజ్ శాఖకి మీరు ఒక మంచి పేరు తేవాలని